హలో అందరికి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరొక మ్యారేజ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అరే, ఎప్పుడు చూసిన మ్యారేజ్ మ్యారేజ్ వీడియోస్ ఏంటమ్మా అనుకుంటున్నారా? కాదండి, మా ఫ్యామిలీ వచ్చి చాలా పెద్దది. మరి మ్యారేజ్ సీజన్స్ లో మ్యారేజ్ అవుతాయి కదా, ప్రతి ఒక్క మ్యారేజ్ కి అయితే అటెండ్ అవ్వక తప్పదు కదా. సో నేను వెళ్ళిన దగ్గర అంతా మీకు కూడా చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా చూసేయండి. ఇది మా ఆడబడుచు మ్యారేజ్. ఈ మ్యారేజ్ సీజన్ లో ఇది లాస్ట్ మ్యారేజ్ అనుకోండి. మరి ఈ మ్యారేజ్ ని నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. మాకైతే మ్యారేజ్ సందడి గాజుల నుండి పసుపు నుండి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే హల్దీ ఫంక్షన్ రోజు ముందుగా మేమైతే గాజులు వేసుకుంటాం అనమాట. నార్మల్ గా అయితే షాప్ కి వెళ్ళి వేసుకుంటారు అందరూ, కానీ ఇక్కడైతే పాతకాలం ఆనవాయితీగా అంటే విలేజ్ సైడ్ లో ఇలాంటి ట్రెడిషనల్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఎవరైతే గాజులు వాళ్ళు షాప్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరెవరికి తగిన సైజులు వాళ్ళకి ఇష్టమైన గాజులు అయితే వేస్తారనమాట. పెళ్లి యాక్చువల్లీ ఇది ఒక కాలనీ అనమాట. ఇక్కడైతే మా అత్తయ్య కాలనీ వాళ్ళందరికీ పిలిచి గాజులు అయితే వేయించారు. సో నాకు కూడా మార్నింగ్ కాల్ చేశారు, కానీ నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను. అక్కడైతే మంచి మంచి గాజులు అయితే కలర్స్ అన్ని అయిపోయినాయి. లాస్ట్ లో ఉన్న గాజుల్లో నేను చూస్ చేసుకొని ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది కదా. సరే, పైన అయితే నా ఆడబడుచు రెడీ అవుతుంది అనమాట. మా మరిదికి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఒక అమ్మాయిని చూస్తున్నాడు. నువ్వే చూసుకుంటావు కదా, పెళ్లి చేసుకొని వస్తావు. ఓకే, ఇది పెళ్లి కాకముందు హాయ్, పెళ్లి అయిన తర్వాత మళ్ళీ హాయ్ చెప్తుంది. बेगम नगर बंगड़ी लाइन गए कोने में मासी अगर 248 डिजाइन లైట్స్ ఇంకా లైట్స్ చేస్తే బాగుంటుంది. ఇంకా అంటే లైట్స్ ఇక్కడైతే పెళ్లి కూతురికి నేను మెహందీ పెట్టిన తర్వాత కొంచెం ఫార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఒడి బియ్యం కలిపి ఇట్లా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత అయితే మేమందరం కలిపి ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయాలి. కింద అయితే అందరు ఇంకా గాజులు వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చేదాకా వెయిట్ చేశాను. మెహందీ ఫంక్షన్ చేసుకునే ముందుగా అయితే అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారనమాట. ఎందుకంటే మన కాలనీలో ఉండే అమ్మవారి దగ్గర పూజ చేసిన తర్వాతనే ఎటువంటి ఫంక్షన్స్ అయినా స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడైతే మేము అమ్మవారికి గాజులు, పువ్వులు, చీర ఇలా అన్ని కలిపి 5 ముత్తైదులు కలిసి మేము ఒడి బియ్యం అయితే కలిపి అమ్మవారి టెంపుల్ కి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడైతే అందరూ మా అత్తయ్య మామయ్యలు ఉన్నారనమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళ పిన్ని, పెద్దమ్మ. అరే, ఎంతైనా చెల్లెలు కదా, పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుందని ఒకవైపు బాధ, మరొక వైపు సంతోషంతో చెల్లెని అయితే బుజ్జగిస్తున్నాడు అనమాట. ఇతను మా మామయ్య, అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఈవిడ మా అత్తయ్య, పెళ్లి కూతురు వాళ్ళ మదర్. మేమైతే మ్యారేజ్ అనగానే చేతి నిండా గాజులు అయితే వేసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ అనగానే ఇలాగే రెడీ అవుతాము, ఇలాగే వేసుకుంటాం అనమాట. సో మ్యారేజ్ అంటే తగ్గేదే లేదు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా బాగా రెడీ అవుతారు. అయితే గాజులు అయితే అందరికి ఇలాగే ఉండాల్సిందే చేతి నిండా. మేమైతే మ్యారేజ్ రోజునైతే ఇష్టం ఉంటే ఉంచుకుంటాం, లేకపోతే మ్యాచింగ్ అంటే శారీ మ్యాచింగ్ చూస్ చేసుకొని వేరే వేసుకుంటాం అనమాట. మాక్సిమం తీయకుండా ఇలాగే ఉంచుతారు. సో మా దాంట్లో అయితే మ్యారేజ్ అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు, జ్యువెలరీస్ అవ్వచ్చు, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. లోడ్ పెట్టు, కొబ్బరి అట్లా పెట్టు, వస్తుంది.
అయితే మా కాలనీలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్ కి అయితే మేము అందరం బయలుదేరామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఉడిబియ్యం అయితే వేస్తామన్నమాట. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అవుతుంది. యాక్చువల్లీ 5 తర్వాత వెళ్ళాలి, కానీ మేము ఫంక్షన్ కి హల్దీ ఫంక్షన్ కి లేట్ అవుతుంది కాబట్టి మేము ముందుగానే వెళ్తున్నాము. ఈడనండి మా కాలనీ కనకదుర్గమ్మ మాత అన్నమాట. సో మేము బోనాలు చేసినా ఎటువంటి పూజలు చేసినా మేము ఇక్కడికి వచ్చే చేస్తాం. మేము కూడా స్పెషల్ గా ఇక్కడికే వస్తాం అన్నమాట. సో మా కాలనీలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడే చేస్తారు కాబట్టి మ్యారేజ్ అయినా ఎటువంటి ఫంక్షన్స్ అయినా ఫస్ట్ ముందుగా ఇక్కడికి వచ్చి ఒడిబియ్యం పూసి అమ్మవారికి మొక్కి ఆ తర్వాత ఫంక్షన్స్ అన్ని స్టార్ట్ చేస్తారనమాట. సో మేము కూడా అదే విధంగా ఇక్కడైతే అమ్మవారికి ఒడిబియ్యం అయితే వేస్తున్నాము. 5 ముత్తైదులు వచ్చి వేయాలి కాబట్టి మేమైతే ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం వేసిన తర్వాత మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయితే చేస్తాం అన్నమాట. यार हिंदी में जा रही है ఏం సాయంత్రం आगे बेटा బాయ్ आगे बेटा कोणी माई मेरी आई का आगे बेटा आगे बेटा करते हैं मेरा तो मा काट के देगा हां उधर मेरा फूल लेगी कोने हां फूल दे लगा గాజులు వేయడం మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయింది. ఇప్పుడైతే 6 అవుతుంది. ఇప్పటి వరకు కూడా అందరు వేసుకుంటూనే ఉన్నారు. బికాజ్ కాలనీ అందరికి పిలిచి వేపిస్తున్నారని చెప్పాను కదా. సో ఒక సైడ్ అయితే గాజులు అలా వేసుకుంటున్నారు, ఇంకో సైడ్ అయితే ఫంక్షన్ కి అయితే రెడీ అవుతున్నారు అన్నమాట. సో ఇక్కడైతే హల్దీ ఫంక్షన్ కి కావాల్సిన డెకరేషన్ మొత్తం అవుతుంది. పెళ్లి కూతురు కిందకి వచ్చాక మాత్రం ముచ్చట్లాడుతుంది అన్నమాట. మీ వుడ్ బి సలోయ్ అంటారు, తిను అంటారు, సలోయ్ అంటారు. పెళ్లి కూతుర్ని రెడీ చేస్తుంది. సిస్టర్ అవుతావు కదా గౌతమి? నెక్స్ట్ 2 months లో నీ మ్యారేజ్. అప్పుడు ఇంకో వ్లాగ్. నా వ్లాగ్ అందరు చూసేటోళ్ళు ఏమనుకున్నాడు తెలుసా, ఆమె పెళ్లి కోసమే తీసినట్టుంది. మేమైతే పెళ్లి కూతురికి హల్దీ ఫంక్షన్ కోసం రెడీ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, కానీ ఏ టెన్షన్ లేకుండా పెళ్లి కూతురు చూడండి వీడియో కాల్ లో వాళ్ళ ఉడ్బీతో మీటింగ్ పెడతా ఉందన్నమాట. సో మేము ఇంకా ఫాస్ట్ గా రెడీ చేసి ఫంక్షన్ కోసం అయితే, అంటే హల్దీ ఫంక్షన్ కోసం అయితే కిందకైతే తీసుకువెళ్ళాలి. పెళ్లి కూతురికి ఇలా గజ్జలు అయితే కడతారు. మ్యారేజ్ కి ముందు తమ్ముడు చేత ఇప్పిస్తారనమాట. ఇలా చేయడం ఆనవాయితీ. ఇంకా మా హల్దీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. డెకరేషన్ కూడా డ్రెస్ లో కలిసిపోయినట్టుంది కదా. యాక్చువల్లీ టోటల్ ఎల్లో ఉండాలని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసామన్నమాట. నేనైతే మా ఆడబడుచుకి కొంచెం ఆట పట్టిద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే మంచిగా పూసి ఆ తర్వాత ఆట పట్టిద్దాంలే అన్నట్టు పసుపు అయితే పూస్తున్నాను. కానీ పక్కన మాత్రం ఆడబడుచు వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు. సరే ఏంటా అనుకునేలోగే ఆవిడే నాకు పసుపు పూసేసింది. అది నాకు అర్థం కాలేదన్నమాట. యాక్చువల్లీ మా ఆడబడుచు గురించి చెప్పాలి అంటే షీఈస్ గ్రేట్. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మా అత్తయ్య మామయ్య ఆమెని చాలా కష్టపడి చదివించారు. అంటే ఆమెకి ఒక తమ్ముడు ఉన్నాడు అండ్ ఈమె అక్క, ఈవిడ పెద్దదన్నమాట ఇంట్లో. సో వీళ్ళ ఇద్దరికి చదివించడానికి మా అత్త మామలు అయితే చాలా కష్టపడ్డారు. వాళ్ళకి తగ్గట్టే తిని కూడా జాబ్ తెచ్చుకొని, అంటే తిని గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. అండ్ ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా కూడా ఇల్లు కట్టిన తర్వాతే, నా గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి
చెప్పి తను జాబ్ చేస్తూ ఇల్లు కట్టించిన తర్వాత ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ కి అయితే ఒప్పుకుందనమాట. అందుకనేసి ఈమె అయితే ఈ మ్యారేజ్ కి చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటి అమ్మాయి అయితే ఉండాలి కదా, ఎందుకంటే పేరెంట్స్ కోరికలు తీర్చి ఆ తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచి నేను కూడా హ్యాపీగా ఉండాలి అని ఎంతమంది అనుకుంటారు చెప్పండి. ఆ విషయంలో అయితే మా ఆడబడుచు నిజంగా గ్రేట్. వాళ్ళ తల్లిదండ్రుల కష్టానికి తగినట్టే వీళ్ళిద్దరు పిల్లలు అయితే మంచిగా సెట్ అయ్యారనమాట. అదే కదండి పేరెంట్స్ కి కావాలి. వాళ్ళైతే చాలా ప్రౌడ్ఫుల్ గా గ్రేట్ గా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఇంకా ఈ హ్యాపీనెస్ లో ఈ సెలబ్రేషన్స్ కూడా చాలా హ్యాపీగా అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ అయితే మా ఆడబడుచు ఏలూరు డిస్టిక్ లో ఉంగుటూరులో యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా అయితే చేస్తుందన్నమాట. మీకు కూడా గ్రేట్ అనిపిస్తుంది కదా. ఎవరా वीडियो काट रही मैं వచ్చిన వాళ్ళందరూ పసుపు చేయడం అయితే అయిపోయింది అనమాట. ఆ తర్వాత అయితే పసుపు స్నానాలు చేయించాలి కాబట్టి ఎవరెవరైతే పసుపు పూసారో వాళ్ళందరూ మళ్ళీ మేము పసుపు స్నానాలు చేపిస్తున్నాం. అప్పుడు చల్లటి వాటర్ అండి, అసలు చలికాలం కదా, పాప మా ఆడపడి ఏదో ఇబ్బంది పడిపోతుంది, తన వల్ల కావట్లేదు. అయినా సరే మేము మాత్రం సెలబ్రేషన్స్ ఆపుతామా చెప్పండి. ఆమె చలేస్తుందని అంటే కూడా కావాలని ఇంకా వాటర్ పోస్తూనే ఉన్నాం అనమాట. ఇందాక నన్ను ఏడిపించింది కదా, అందుకని నేను ఏడిపిస్తా ఉన్నాను. hyaluronic acid Lisa. So moisturizing skin longer than ever. 72 hours तक. जब skin दिखे तो हम रहे confident. यहाँ ఇంకా హల్దీ స్నానాలు అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా డాన్స్ అన్నమాట. ఇంకా మా ఫ్యామిలీ అయితే డాన్స్ అందరం వేస్తాం, మీకు తెలిసిందే కదా. మా ఆడబడుచు కూడా మా మ్యారేజెస్ లో కంపల్సరీగా డాన్స్ వేస్తుంది అనమాట. మరి తన మ్యారేజ్ కి తను వేయకుండా ఉంటుందా చెప్పండి, రచ్చ రచ్చ చేసేస్తాం మేము అందరం కలిసి. హల్దీ సెలబ్రేషన్స్ అయిపోయిన వెంటనే డిన్నర్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. డిన్నర్ లో ఫుడ్డే కాదండి, మా అత్తయ్య మందు కూడా పనిచేస్తుంది, అంటే తాగే వాళ్ళకి మందు కూడా ఉందన్నమాట. తెలంగాణ మ్యారేజ్ అంటే చుక్కా ముక్క కంపల్సరీ కదా. సో మా అత్తయ్య మామయ్యలో అయితే ఇక్కడైతే డ్రింకింగ్ సెక్షన్ కూడా ఫుడ్ తో పాటు కలిపి పెట్టేశారనమాట. అంటే ఎవరైతే తాగుతారో వాళ్ళైతే డ్రింకింగ్ కూడా స్టార్ట్ చేసేసారు, తినే వాళ్ళు తింటున్నారు. कानांगी मैं फर्स्ट तो ना मुंडे में घाल रही चुप हाँ प्लेट छका तो मुंडे में घाल रही तू कौन माना आप दीपिका खाली करके उठा रही हो. ఇంకా అందరం కలిసి అయితే తినేసాము. మరి తినేసిన తర్వాత ఆగుతామా, మళ్ళీ డాన్స్ అయితే మొదలు పెట్టేసాము. నేనైతే మ్యారేజ్ కోసం అయితే రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి నేను మ్యారేజ్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు రెస్టారెంట్ అనేది ట్రెండ్ లో ఉంది కదా, సో ఆరెంజ్ బాగుంటుందని చెప్పి ఇలా అయితే తీసుకున్నా. సో బ్లౌజ్ కి అయితే నేను మగ్గం వర్క్ చేపించాను. దీన్ని ఏం డిజైన్ అంటారో నాకు ఐడియా లేదు, కానీ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ శారీకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్ కూడా అనమాట. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను, బట్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది, నాకైతే చాలా నచ్చింది. థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నమాట. యాక్చువల్లీ పట్టు శారీ అనగానే మనకి గోల్డ్ గుర్తుకొస్తుంది, ఎందుకంటే పట్టు శారీస్ మీదకి గోల్డ్ అయితేనే బాగుంటుంది. సో నాకు ఇష్టమైన జ్యువెలరీ అన్నమాట. అండ్ జుంకాస్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుంది, బట్ చాలా సూపర్ గా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. ఎక్కడ ఫంక్షన్స్ కి వెళ్ళినా ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. మ్యారేజ్ కి అయితే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే నేను చాలా మీకు తెలిసిందే. అరే మ్యారేజ్ అనగానే రెడీ అవుతుంటే చాలా టైం పట్టేస్తుంది కదా, నాకైతే లేట్ అయిపోయింది అనమాట. మా వదిన పెళ్ళికి లేట్ వచ్చింది గైస్, ఏం చేయాలి మీరే చెప్పండి.
మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. నేను చూడలేకపోయాను, లేట్ గా వచ్చాను. కానీ ఫోటో సెక్షన్స్ కి అయితే నేను మా ఫ్యామిలీతో, అంటే ఆల్రెడీ మా అత్తయ్య గారు కూడా ఇక్కడ వచ్చున్నారనమాట. మేము వెళ్ళి మా ఫ్యామిలీ అందరం ఫోటోలు అయితే దిగేసాము. ఇక్కడ రిసీవింగ్ మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ మా చుట్టాలే కాబట్టి ఒకరిదొకరు మాట్లాడుకోవడం, అందరం హ్యాపీగా అయితే గడిచింది అనమాట. సో ఫంక్షన్స్ అన్నా, మ్యారేజెస్ అన్నా డాన్సింగ్ అనేది కంపల్సరీ కాబట్టి డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేసుకుంటున్నారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, తినే వాళ్ళు తింటున్నారు. మేమైతే మా చుట్టాలతో అయితే హడావిడిగా మాట్లాడుకుంటున్నాం. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి విషెస్ చెప్పేసి ఆ తర్వాత ఇక్కడైతే మా తమ్ముడు మొన్న మ్యారేజ్ అయిన వీడియోస్ అయితే చూసారు కదా, తనే అన్నమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. వీళ్ళు లాస్ట్ టైం మ్యారేజ్ అయిన వాళ్ళు. ఇంకా అన్నయ్య, వదిన, తమ్ముడు వాళ్ళ వైఫ్, మేము అందరం అయితే కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా కమెంట్ పెట్టండి.